హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మన ఇంట్లో ఉపయోగపడే చిన్న చిన్న చిట్కాలను చూపిస్తానండి. మనం నెయ్యిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటాం కదండి. మనం వంట చేసుకునేటప్పుడు త్వరగా తీసుకోవాలనుకుంటే అది గడ్డ కట్టిపోయి త్వరగా రాదు కదండి. అలాంటప్పుడు మనం ఇలా స్పూన్ స్టవ్ మీద పెట్టేసుకొని వేడి చేసుకోవాలండి. ఇప్పుడు మనం స్పూన్తో నెయ్యి చాలా ఈజీగా తీసుకోవచ్చండి. స్పూన్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ఈ స్పూన్తోనే మనం 2 టీ స్పూన్స్ దాకా నెయ్యి తీసుకోవచ్చండి. ఈ ఐడియా ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు సెకండ్ టిప్ చూపిస్తానండి. ఇది వచ్చేసి అందరికీ యూజ్ అయ్యే టిప్ అండి. మనం కీ చైన్స్కి కీ ఎక్కించాలంటే అది గట్టిగా ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అలాంటప్పుడు మనం ఇలా కాయిన్ పెట్టేసి ఎక్కించుకోవచ్చండి. చాలా ఈజీగా ఎటువంటి కష్టం లేకుండా ఎక్కించుకోవచ్చు. ఇప్పుడు ఈ కత్తి వచ్చేసి చాలా షార్ప్గా ఉందండి. అలాగే ఇంకో కత్తి వచ్చేసి అస్సలు కట్ కావటం లేదండి. మన ఇంట్లో ఉండే కత్తులు మొద్దుబారిపోయి ఎంత ట్రై చేసినా కట్ కావు. అలాంటప్పుడు మనం కత్తితోనే ఇలా సాన పట్టుకోవచ్చండి. లేదంటే మన ఇంట్లో ఉండే పింగాణి గ్లాసులతో కానీ గరుకుగా ఉండే దేనితో అయినా ఇలా సాన పట్టుకోవచ్చండి. మద్దుగా ఉండేదాన్ని ఇలా షార్ప్గా ఉన్న కత్తితో ఇలా చేసుకోవాలండి. మనం షార్ప్గా ఉన్న సైడ్ మాత్రమే ఇలా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ టిప్ చూపిస్తానండి. మన ఇంట్లో ఇటువంటి మాస్కులు ఉంటాయి కదండి, వాటిని నేను ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసుకుంటున్నానండి. 2 పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా లేయర్లుగా ఉంటుంది కదండి. అందులో 1 లేయర్లో వచ్చేసి నేను ఇలా పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసేసుకొని ఇలా పిన్ కొట్టేసుకుంటున్నానండి. తర్వాత సైడ్స్కి కూడా నేను ఇలాగే ఫోల్డ్ చేసుకొని ఇలా పిన్ కొట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది ఒక ఎయిర్ ఫ్రెషనర్ బ్యాగ్ లాగా రెడీ అయిపోయిందండి. దీన్ని మనం బెడ్రూమ్లో కానీ కిచెన్ రూమ్లో కానీ పెట్టేసుకోవచ్చండి. ఈ ఐడియా ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్నానండి. అలాగే ఒక ప్లాస్టిక్ ప్లేట్ లాగా కూడా తీసుకున్నాను. తర్వాత ఈ బాక్స్ తగ్గట్టుగా ఇలా డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న దాన్ని సేమ్ బాక్స్ షేప్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇది వచ్చేసి ఒక ప్లేట్ లాగా రెడీ అయిపోయింది. అలాగే దీని కిందికి మనం స్టాండ్స్ లాగా కూడా కట్ చేసుకోవాలండి. ఇలా 2 కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఒక గడ్డి తీసుకొని దాన్ని వేడి చేసుకొని ఇలా ఈ ప్లేట్కి మన హోల్స్ అనేవి పెట్టుకోవాలండి. ఇది వచ్చేసి మనకి సోప్ యూజ్ చేసిన తర్వాత పెట్టుకోవడానికి బాగుంటుందండి. అలాగే నీళ్లు పన్నా సరే కిందికి దిగిపోతాయండి నీళ్ళు అనేవి. ఇక్కడ వచ్చేసి నేను ఒక గ్లాస్ తీసుకున్నానండి. అందులోకి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు తీసుకున్నానండి. ఇందులోకి కొద్దిగా వాటర్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఇలా గ్యాస్ పైన వేసేసుకొని క్లీన్ చేసుకోవాలండి. మనకు పసుపు అనేది క్రిమికీటకాలు రాకుండా పరిశుభ్రంగా ఉండడానికి యూజ్ అవుతుందండి పసుపు అనేది. తర్వాత మనం ఇలా ఒక టవల్ తీసుకొని ఇలా గ్యాస్ మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ ఐడియా వచ్చేసి నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్లోకి వాటర్ వేసుకొని అందులోకి ఎగ్స్ తీసుకుంటున్నానండి. మనకు ఎగ్స్ బాగోలేకుంటే పైకి తేలుతాయండి, బాగున్నట్లయితే నీటిలో మునిగిపోతాయండి. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.